అపోస్తలుల కార్యముల గ్రంథము చివరి అధ్యాయం 28వ అధ్యాయములో వ్రాయబడిన 31 వచనాల్లోని వృత్తాంతాన్ని ధ్యానిద్దాం. వృత్తాంతం అనంతరం వచనం చదువుకుందాం. 28 అధ్యాయంలో మొదటి 2 వచనాలు మెలితే గ్రామానికి పౌలు గారు అతనితో ప్రయాణిస్తున్న 276 మంది చేరారు. 3వ వచనం నుండి 7వ వచనం వరకు పౌలు గారు నిప్పుల మీద పొలలేరుతున్నప్పుడు ఒక సర్పము బయటకు వచ్చి ఆయన చేతిని చుట్టుకుంది. లాఘవంగా పౌలు గారు తప్పించుకున్నాడు. అది చూచి ఆ అనాగరికులు ఆయన దేవతేమో అని అనుకున్నారు. 7వ వచనంలో పొప్లి అనేటువంటి ఒక ముఖ్యుడు ఆ ప్రాంతంలో భూములు కలిగిన వాడు, అతడు పౌలు గారిని మిగిలిన వారిని చేర్చుకుని స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చాడు. 8 నుండి 10 వచనాల మధ్య పొప్లి తండ్రి రక్త విరోచనాలతో బాధపడుతుంటే పౌలు స్వస్థపరిచాడు. అలాగే అనేకులు పౌలు గారి దగ్గరికి వచ్చి స్వస్థత పొందారు. మరియు 10వ వచనంలో అనేక సత్కార్యాలు మర్యాద చేసి ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసినటువంటి వస్తువులన్నీ తెచ్చారు అని చెప్తున్నాడు పౌలు. 3 నెలలు వాళ్ళు శీతాకాలం అంతా కూడా అక్కడే గడిపారు. అలెగ్జాంద్రియా పట్టణపు ఓడ ఎక్కి వాళ్ళు బయలుదేరారు. అక్కడ నుండి వారు సురకూసైకు మరియు అక్కడ నుండి రేగియు నుండి పొతియోలీకు, పొతియోలీ నుండి రోమాకు వచ్చారు. పొతియోలీలో సహోదరులు 7 దినాలు ఉండాలని పౌలు గారిని వేడుకున్నారు. పౌలు గారు రోమాకు వచ్చి అక్కడ ఉన్నటువంటి సహోదరులు అప్పియా సంతపేట వరకు, త్రిసత్రాల వరకు వారిని ఎదుర్కోవటానికి వచ్చి నందున పౌలు గారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. 3 దినాలు అయిన తర్వాత పౌలు గారు యూదులతో వాదించడం కొరకు, వారికి వివరాలు చెప్పుకోవటం కొరకు, సువార్త చెప్పడం కొరకు వారిలో ముఖ్యులు పిలుచుకున్నాడు. అయితే సైనికులతో కూడా తాను ప్రత్యేకంగా ఉండటానికి అనుమతి పొందుకున్నాడు పౌలు గారు. 17 నుంచి 20 వచనాల మధ్యన పౌలు తనను గురించి, తన యొక్క అరెస్ట్ యొక్క వివరాలను గురించి, తాను ఎందుకు రోమాలో ఖైదీగా వచ్చాడో అవన్నీ కూడాను అక్కడ ఉన్నటువంటి యూదులతో పంచుకున్నాడు. 21 నుంచి 24 పౌలు యూదులకు బోధించగా కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు. 25 నుండి 29 వచనాల మధ్య పౌలు యూదులకు చివరగా వాక్యం చెప్పి అన్యజనుల యొద్దకు వెళ్ళిపోయాడు. 30-31 వచనాల మధ్య పౌలు 2 సంవత్సరాలు రోమాలో ఉండి పరిచర్య చేశాడు అనేది కనిపిస్తుంది. ఆ తర్వాత అతడు కైసరు చేత చంపబడ్డాడు అనేది మనం చరిత్రలో చూస్తాం. 28 అధ్యాయాలు పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తల కార్యములుగా వ్రాయించాడు. 28వ అధ్యాయం మొదటి వచనం మొదలుకొని మనం వరుసగా చదువుకుని ఈ పుస్తకాన్ని ముగించుకుందాం. మేము తప్పించుకొనిన తరువాత, పౌలు గారు మాట్లాడుతున్నాడు, మేము తప్పించుకొనిన తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకున్నాము. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం అంతంత కాదు. ఎలా అంటే అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకున్నారు. అనాగరికులైనా కూడా ఆతిథ్యం ఇవ్వటంలో వాళ్ళు చాలా ముందుకొచ్చారు. అదొక ద్వీపం. ఆ ద్వీపంలో ఉన్నటువంటి మనుషులు ఈ ఓడలో ప్రయాణంలో కొట్టుకొని వచ్చినటువంటి వారందరినీ కూడాను చేర్చుకుని వారికి ఆహారం ఇవ్వటానికి ముందుకొచ్చారు. అయితే పౌలు గారు మోపుడు పొలలేరి నిప్పుల మీద వేశాడు. ఆ వేడికి ఒక సర్పము పొలంలో నుండి బయటకు వచ్చి అతని చేయిని పట్టేసింది. ఆ ద్వీపవాసులు జంతువు అతని చేతికి వేలాడటం చూసినప్పుడు నిశ్చయంగా ఈ మనుషుడు నరహంతకుడై ఉంటాడు, సముద్రం నుండి తప్పించుకున్నాడు, కానీ న్యాయము అతనిని బ్రతకనీయదు అని తమలో తాము చెప్పుకున్నారు. అప్పుడు పౌలు గారు ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హాని పొందలేదు. అతని శరీరం వాస్తుందేమో అని చెప్పి అకస్మాత్తుగా పడి చస్తాడేమో అని చాలాసేపు కనిపెట్టారు. చాలాసేపు కనిపెట్టిన తర్వాత
పౌలు గారికి ఏ హాని కలగకపోవటాన్ని బట్టి ఇతడు దేవతేమో అని చెప్పి అభిప్రాయానికి వాళ్ళు వచ్చి ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. చూడండి, అనాగరికులు అందుకే పౌలు లాఘవంగా ఆ జంతువుని తప్పించుకున్నాడు, దాన్ని అదేదో పెద్ద దేవతగా ఇది తప్పించుకున్నాడు అనే భావనకు వాళ్ళు వచ్చేస్తున్నారంటే దే వర్ నాట్ ఎడ్యుకేటెడ్ అని అర్థం. ఆ యొక్క మిలితా ద్వీపంలో పొప్లి అనేటువంటి ఒక ముఖ్యుడున్నాడు. అతనికి ఆ ప్రాంతంలో భూములుండెను. అతడు మమ్మను చేర్చుకొని 3 దినాలు స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చాడు. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేత రక్త విరోచనముల చేత బాధపడుచు పండుకొని ఉన్నాడు. పౌలు అతని ఎద్దుకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచాడు. ఇది చూచి అనేక మంది రోగులు ఆ ద్వీపంలో ఉన్నవారు వచ్చి స్వస్థత పొందారు. ఆ కారణం చేత పౌలు మీద గౌరవంతో అనేక సత్కార్యాలు చేసి మర్యాద చేసి ఓడవెక్కి వెళ్ళేటప్పుడు కావలసిన వస్తువులన్నీ వాళ్ళకు సమకూర్చారు. అయితే ఆ ప్రయాణం 3 మాసాల తర్వాత అని 11వ వచనం చెబుతోంది. 3 నెలలైన తర్వాత ఆ ద్వీపమందు శీతాకాలం అంతా గడిపి అశ్విని చిహ్నం గల అలెగ్జాంద్రియా పట్టణపు ఓడ ఎక్కి బయలుదేరి సురకూసైకి వచ్చి అక్కడ 3 దినాలు ఉన్నారు. అక్కడ నుండి చుట్టూ తిరిగి రేగియుకు వచ్చి 1 దినమైన తర్వాత దక్షిణపు గాలి విసురుట వలన మరునాడు పొతియోలీకి వచ్చారు. అక్కడ సహోదరులు పౌలు గారిని చూచి తమతో 7 దినాలు ఉండాలని వేడుకున్నారు. ఆ మీదట 7 దినాలు వారితో గడిపిన తర్వాత వారు రోమా పట్టణానికి వచ్చారు. అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని రోమా నుండి అప్పియ సంతపేట వరకు త్రిసత్రాల వరకు మమ్మల్ని ఎదుర్కోవటానికి ఎదురుగా వచ్చారు. పౌలు వారిని చూచి దేవునికి స్తోత్రాలు చెల్లించి ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. చూడండి, పౌలు గారు రోమా ప్రయాణం ఏ విధంగా కొనసాగిందో. 27వ అధ్యాయం 1వ వచనం నుండి 28వ అధ్యాయం 15వ వచనం వరకు పౌలు గారి రోమా ప్రయాణం మనకు స్పష్టంగా కనబడుతోంది. పౌలు రోమాకు వచ్చినప్పుడు తనకు కావలి ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకమైనటువంటి వసతి గృహంలో ఉండటానికి అనుమతి పొంది సెలవు పొంది అలాగనే ఉండటం ప్రారంభించాడు. అక్కడ 2 సంవత్సరాలు ఉన్నాడు. అతడు ఆ ఇంట ప్రవేశించినది మొదలుకొని రోమా పట్టణంలో ఉన్న యూదులలో ముఖ్యులను తన ఎందుకు పిలుచుకున్నాడు. వారు కూడి వచ్చినప్పుడు వారితో, సహోదరులారా, నేను మన ప్రజలకైన ఆచారాలు ప్రతికూలమైనది ఏదీ చేయకపోయినా యెరూషలేములో నుండి రోమీల చేతికి నేను ఖైదీగా అప్పగించబడ్డాను. వాస్తవంగా పౌలు గారు యెరూషలేములో ఉన్నప్పుడు ఆసియా నుండి వచ్చినటువంటి యూదులు పౌలు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బోధిస్తున్నాడని గుర్తుపట్టి వాళ్ళు పౌలు గారిని బంధించి ఇతరుల సహకారం తీసుకొని అతన్ని చంపాలని ప్రయత్నం చేయటం ప్రారంభం మొదలు మనం 21, 22, 23, 24, 25, 26, 27 అధ్యాయాలలోనికి ముగించుకొని రోమా పట్టణంలో 28వ అధ్యాయంలో ప్రవేశించడం వరకు అతడు వారికి జ్ఞాపకం చేశాడు. వీరు నన్ను విమర్శ చేసిన ఆయన మరణానికి తగిన హేతువు ఏదీ లేనందున నన్ను విడుదల చేయాలని కోరారు. ఎవరు కోరారు విడుదల చేయాలని? 26వ అధ్యాయం చివరిలో అగ్రిప్ప ఫేస్తుకు చెప్పాడు, ఇతనిలో ఏ తప్పు లేదు, విడిచిపెట్టామని. అయితే యూదులు అడ్డు చెప్పారు కనుక కైసరు దగ్గర నీ అభిప్రాయం చెప్పుకోవచ్చు అని చెప్పి అతనిని కైసరు దగ్గరికి పంపించారు. యూదులు అడ్డం చెప్పినందున నేను కైసరు ఎదురు చెప్పుకుంటానని అనవలసి వచ్చింది. అయినను ఇందువల్ల నా స్వజనం మీద నేను నేరం మోపాలనే అభిప్రాయం నాకు లేదు. ఈ హేతువు చేతనే మిమ్మల్ని చూచి మాట్లాడాలని పిలిపించాను. ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసం ఈ గొలుసులతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పాడు. పౌలు ఇంప్రిజన్డ్గానే ఆ ఇంటిలో ఉన్నప్పటికీ కూడాను ఆయన బందీగానే ఉంచబడ్డాడు, అరెస్ట్ అయ్యే ఉన్నాడు. అందుకు వారు, యూదయ నుండి నిన్ను గూర్చి పత్రికలు మాకేం రాలేదు, ఇక్కడికి వచ్చిన సహోదరులు ఒక్కడైనా నిన్ను గూర్చి చెడు సంగతి మాకేది తెలియపరచలేదు, మరియు ఎవరునూ చెప్పుకొనటం కూడా లేదు. అయినా ఈ విషయమై నీ అభిప్రాయం నీ వల్ల వినగోరుచున్నాము. ఈ మతభేదమును గూర్చి అంతటా ఆక్షేపణ చేస్తున్నారు, ఇంత మట్టుకు మాకు తెలియను అని చెప్పారు. అంటే పౌలు గారు మతభేదం రేపుతున్నాడనే సంగతి మాత్రం మాకు తెలిసింది, కానీ
నువ్వు రోమాలో వస్తే నిన్నేం చేయాలనేది మాకేమీ కూడా ఇన్స్ట్రక్షన్స్ యెరూషలేము నుండి రాలేదని తేల్చి చెప్పారు. అతనికి ఒక దినం నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చారు. ఉదయం నుండి సాయంకాలం వరకు పౌలు దేవుని రాజ్యాన్ని గురించి పూర్తిగా సాక్ష్యమిస్తూ మోషే ధర్మశాస్త్రంలోను మరియు ప్రవక్తల గ్రంథాల్లో నుండి సంగతులను ఎత్తి యేసుక్రీస్తుని గురించి వారికి బోధిస్తూ వారిని ఒప్పిస్తూ వచ్చాడు. వారిలో కొందరు సువార్త విని యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచారు. మరికొందరు వ్యతిరేకించి అపనమ్మిక ఉంచారు. పౌలు వారికి ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు అని, చూచుట మట్టుకు చూస్తారు కానీ కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వల్ల స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వి ఉంది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకున్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మా పితరులతో చెప్పిన మాట సరియే. కాబట్టి దేవుని వలన అయిన ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకుందురుగాక, అన్యజనులు దాన్ని విందురుగాక అని పౌలు గారు అన్యజనుల యొద్దకు యూదులు విడిచిపెట్టి వెళతానని చెప్పారు. యూదులు తిరస్కరించిన కారణం చేత సువార్త అన్యులకు చేరింది అనేది ఇక్కడ మనకు అవగాహనకు వస్తోంది. పౌలు 2 సంవత్సరాలు పూర్తిగా అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చే వారందరినీ సన్మానించి ఏ ఆటంకము లేకుండా పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ ప్రభువైన యేసుక్రీస్తుని గురించి అనేక సంగతులు వారికి బోధిస్తూ ఉన్నాడు. ఈ విధంగా 2 సంవత్సరాల కాలం అతడు జరిగించాడు. రోమా పట్టణంలో 2 సంవత్సరాలు ఉండి అతడు ఈ విధమైనటువంటి పరిచర్య చేస్తూనే ఉన్నాడు. ఈ విధంగా మనం పౌలు గారి యొక్క రక్షణ 9వ అధ్యాయంలో మొదలు పెడితే ఆయన యొక్క మిషనరీ ప్రయాణాలు 3 ముగించుకొని ఆయన రోమా పట్టణానికి వెళ్ళటానికి, యెరూషలేము నుండి రోమా పట్టణానికి వెళ్ళటానికి ఏ విధమైన పరిస్థితులు దోహదపడ్డాయో మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ విధంగా మన అపోస్తుల కార్యముల గ్రంథాన్ని ఇక్కడ ముగించుకుంటున్నాం. దేవుడు మనకు చేసిన ఈ మేలుని కొరకై దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.